వజ్రాసనం. ఇది కూర్చునే స్థితి నుంచి చేసేటటువంటి ఆసనం. ముందుగా దండాసన భంగిమలో కాలు 2 జతలో ఉండాలి, పాదాలు 2 జతలో ఉంటాయి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఎడం కాలు జతలో కుడి కాలుని కూడా తీసుకొని రావాలి. కాలి పాదాలు 2 జతలో ఉంటాయి. మడాలు 2 కూడా వి షేప్లో, బకెట్ షేప్లో ఉంటాయి. ఛాతీ చక్కగా ఉంటుంది, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మోకాళ్ళ చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉండాలి. 2 చేతులు తొడలపైన బోర్లించి షోల్డర్స్ రిలాక్స్గా ఉంటూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని షాలో బ్రీతింగ్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ స్లోలీ అండ్ బ్రీత్ అవుట్ స్లోలీ. దీన్నే వజ్రాసనం అంటారు. ఇది చూడడానికి వజ్రాకృతిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని వజ్రాసనం అంటారు. ఎక్కువ సమయం కూర్చోలేకపోతే కాస్త రిలాక్సేషన్ అవ్వచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా